నా ప్రియాతి ప్రియమైన ప్రజలారా, ధర్మాన్ని కాపాడడంలోను న్యాయాన్ని నిలబెట్టడంలోను తరతరాలుగా మా వంశానికి ఒక చరిత్ర. అందులో మన ఊళ్ళో ఎవరికి అన్యాయం జరిగినా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు దోషిగా నిలబడింది స్వయానా నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు. న్యాయ నిర్ణయంలో రక్త సంబంధాలకు తావులేదు. కన్న కొడుకైనా కట్టుకున్న భార్య అయినా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైనా నా దృష్టిలో అందరూ ఒక్కటే. దోషుని వాడికి శిక్ష పడాల్సిందే. లక్ష్మిని ప్రవేశపెట్టండి. చూడమ్మా లక్ష్మి, ఊరు బయట కొబ్బరి తోటల్లో మా తమ్ముడు దుర్గా నీ మీద అత్యాచారం చేయబోయాడని నాకు ఫిర్యాదు వచ్చింది. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? నేను ఈ విషయంలో ఏ విధమైన ఫిర్యాదు నేను చేయలేదు. మరి ఈ పంచాయతీ ఎందుకు ఏర్పాటు చేశారు నాకు అర్థం కావడం లేదు. నువ్వు చేయకపోయినా విషయం తెలిసి విషయాన్ని చూసిన మీ ఊర్లో ఒక వ్యక్తి నాకు కంప్లైంట్ చేశారు. విషయం తెలిసిన తర్వాత నేను విచారణ జరపాల్సిందే. పైగా దోషిగా ఉన్నవాడు నా తమ్ముడు. నా తమ్ముడిని నేను వదిలేశాను అన్న అపవాదం నేను అంటగట్టుకోను. అందుకే ఈ పంచాయతీ ఏర్పాటు చేశాను. దోషిని శిక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది. దోషిని శిక్షించడం కూడా అయిపోయింది. వాట్? అవును. ఎవరు శిక్షించారు? ఎప్పుడు శిక్షించారు? మతమెక్కిన ఈ మగాడు నా ఒంట మీద చేయి వేసినప్పుడే లాగి ఒకటి ఇచ్చాను. ఆ శిక్ష సరిపోదా? అంతేకాదు, నా పైన అత్యాచారం చేయబోతుంటే నన్ను రుద్రమనాయుడు వచ్చి కాపాడాడు. అప్పుడు వెన్ని కుక్కను తరిమినట్టు కొట్టాడు. ఆ సిగ్గు లచ్చ ఉన్నవాడికి ఆ మాత్రం ఈ శిక్ష సరిపోదా? దుర్గా, లక్ష్మి చెప్పిందంతా నిజమేనా? నిజమే అన్నయ్య. నేను ధర్మపీఠం మీద కూర్చున్నప్పుడు నాకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తండ్రి, కొడుకు వాయు వరుసలు ఉండవు. నా దృష్టిలో అందరూ సమానమే. ఒక పొరుగు గల ఆడపిల్లకు అన్యాయం జరిగితే నేను చేతులు కట్టి కూర్చోలేదు. సహజంగానే ఆడవానికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు. నా రక్తం మరిగిపోతుంది, నేను చెలించిపోతాను. పైగా నీలాంటి అమ్మాయిని అత్యాచారం చేశాడంటే నేను ఎలా ఉండగలను? ఖచ్చితంగా దోషిని శిక్షించాల్సిందే. ఇంత అల్లరి జరిగాక నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? దుర్గా, లక్ష్మిని నువ్వే పెళ్లి చేసుకో. సరే అన్నయ్య. చావునన్నా చచ్చిపోతాను గాని ఈ నీచులతో పెళ్లి చేసుకోవడమా? నాకొద్దు. లక్ష్మి, నీ నేను కూడా చెప్తున్నా, కులం తక్కువలో పుట్టిన గొప్పింటి కోడలయ్యే అవకాశం వచ్చింది. చేతుల అవివేకంతో వచ్చిన అవకాశాన్ని కాలదన్నుతో ఈ దుర్మార్గుడికి భార్య కావడం అదృష్టం కాదు, నా దురదృష్టం. నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఈ సమయంలో నీకేం చెప్పినా వినబడదు. ఈ పాపారాన్ని ఒకసారి తీర్పు చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా అమలు జరగాల్సిందే. తమ్ముడు, ఇప్పుడే ఇక్కడే ఏమిటి నాటకం? నాటకం కాదు నాయుడు. రుద్రమనాయుడు పిలవకపోయావా? నీ
ఎదురొస్తాను. రుద్రమనాయుడు అది కాదు. లక్ష్మి పైన నా తమ్ముడు అత్యాచారం చేయబోయాడు. లక్ష్మికి ఇంత అన్యాయం జరిగాక ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందుకే దుర్గాతో నేనే పెళ్లి జరిపిస్తున్నా. పాపారాయుడు, సూర్యచంద్రుడు వస్తేనే ఒక రోజు అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే అది పెళ్లి అవుతుంది. అలా కాదని 10 తలల రావణాసుడు ఇష్టం లేని స్త్రీని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడే సాధ్యం కాలేదు. ఇప్పుడు మీరెంత, మీ బ్రతుకెంత? పాపారాయుడు, ఆఖరిసారిగా చెబుతున్నాను, లక్ష్మి నేను మనసారా ప్రేమించుకున్నాను. రాబోయే ఎన్నికల తర్వాత లక్ష్మిని ఈ ప్రజల సమక్షంలో దైవ సాక్షిగా నేను వివాహం చేసుకుంటాను. అంతవరకు నాతోని నా ఇంట్లోనే ఉంటుంది. అలా కాదని ఎవరైనా తప్పుడు కోతలు కూర్చున్నా, తప్పుగా ప్రవర్తించినా మీ తలకాయ లేకుండా చేస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు, వెళ్ళండి. పెద్ద మనుషులు మీరు కూడా వెళ్ళొచ్చు. లక్ష్మి, ఈ రుద్రమనాయుడి కంఠంలో ప్రాణం ఉంటుండగా నీవు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను త్వరలోనే నా భార్యగా స్వీకరిస్తాను. నీవు మరింటికి వెళ్ళు. నేను అలా ఎన్నికల సందర్భంగా అలా ఊర్లోకి వెళ్ళొస్తాను, సరేనా? మీరు వెళ్ళడం రావడం లేట్ అవడం ఫస్ట్ నుంచి అలవాటేగా. చూడు లక్ష్మి, 2 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత నీవు ఆశించినట్లుగానే నీ అందాన్ని ఆస్వాదిస్తూ మకరందాన్ని తనివి తీరా గ్రలుతూ నీ ఆశయం సఫలం చేస్తాను. స్వర్గ సుఖాలను నీకు అందిస్తాను, సరేనా? మరి అన్ని ఆశలు పెట్టుకోకండి హీరో గారు. మరి అసలు బాధంతా ఎన్నికలైన తర్వాతనే పూర్తవుతుంది. అలా అయితే ఎన్నికల నుంచి తప్పుకోమంటావా? అంత మాట అనకండి. మీరు ఎన్నికలో గెలవాలని ప్రజలందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారండి, వాళ్ళ సమస్యలు తీరుస్తారని. నా ఆశయం కూడా అదే లక్ష్మి. కన్నీటి కెరటాల్లో మునిగి తేలుతున్న ఈ పొడుగు జీవుల బ్రతుకులను బాగు చేయాలనేదే నా ఆరాటం. అందుకే ఆ పాపారాయుడిపై పోరాటం చేస్తాను, సరేనా? మీరు న్యాయాన్ని నిలబెట్టిన రోజునే ఈ ప్రేయస్గా నేను అభిమానిస్తాను. కానీ పాపారాయుడు పతనం చూసి ప్రజలందరూ పండగ చేసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారండి. చూడు లక్ష్మి, పాపారాయుడి కుటుంబానికి మా కుటుంబానికి తరతరాలుగా వస్తున్నటువంటి తగాదా ఇది అంత తేలిగ్గా పో. అంతే, గతంలో కూడా ఇలాగే. అవును లక్ష్మి, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దైవంగా భావించి నా తండ్రి నరసింహనాయుడు 100 కోట్ల ఆస్తిని ఈ పేద ప్రజలకు పంచిపెట్టాడు. అలాంటి నరసింహనాయుడిపై హత్యాయత్నం చేశాడు ఆ పాపారాయుడి తండ్రి సర్వారాయుడు. ఆ హత్యాయత్నంలో భాగంగా ఆ పాపారాయుడి తండ్రి సర్వారాయుడు మరణించాడు. అక్కడి నుంచి మా కుటుంబానికి పాపారాయుడి కుటుంబానికి మధ్య రావణ కాష్టముల రగులుతూనే ఉంది. మీ ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటానండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.